హలో యూట్యూబ్ పీపుల్, నేనైతే ఇవాళ కొత్త రెసిపీతో వచ్చేసాను. చూసేద్దామా ఇది ఎలా రెడీ చేయాలో. ఫస్ట్ అయితే జల్లను శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని అయితే జన అంటారు, సొన అంటారు, ఈ మళ్ళా చేపల గుడ్లు అని కూడా అంటారు. ఫస్ట్ అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అందులో ఈ జలంతా వేసేసి బాగా వేగనివ్వాలి. ఇలా వేగాక ఇలా నురుగు వస్తుంది, దాన్ని మళ్ళీ తిరగవేసుకోవాలి. తిరగవేసుకున్నాక గోల్డెన్ కలర్ వచ్చాక అదొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ బెల్ని క్లిక్ చేయండి. ఇలా ఇలా మొత్తం ప్లేట్లోకి తీసేసుకున్నాక అందులో టమాటో ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. బాగా వేపుకోవాలి. అది కూడా ఈ నా వంటలా కాదా అని చాలామందికి డౌట్ కదండి. నా చేతికి 2 రింగ్స్ ఉంటాయండి. ఆ 2 రింగ్స్ ఉంటే అవి నా వంటలే అని గుర్తించుకోండి. కొంచెం ఇలాగ టమాటో ఆనియన్ బాగా పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు వేగాక అందులో ఉప్పు, లైట్గా కరివేపాకు, ఆ తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, ఫిష్ ఫ్రై మసాలా వేసుకొని మొత్తం అన్నిటిని బాగా ఎగనిచ్చేయాలి పచ్చివాసన పోయే వరకు. అలాగే 2 పచ్చిమిర్చి సన్నగా కోసి వేయాలి. వేసాక అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇదంతా బాగా ఫ్రై అవ్వాక ఇందులో కొంచెం కొత్తిమీర వేసి, అలాగే మనం చనా అన్నాం కదా, ఆ చనా కూడా వేసేసి ఒకసారి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి, చాలా నచ్చేసింది నాకైతే. నేను ఆ రోజు ఇంట్లో సగం నేనే తినేసా. ఉత్తి నోటిని కూడా తినేయచ్చు, పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. లాస్ట్లో అలాగే కొంచెం కొత్తిమీర కూడా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అలాగే లైవ్కి వచ్చి సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూస్తూ స్క్రీన్ మీద డబుల్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్, థ్యాంక్ యూ.